హలో ఎవ్రీవన్, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ వ్లాగ్స్ ఇన్ సౌత్ కొరియా. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటో తెలుసా? మే 19th గౌతమ్ బుద్ధుని పుట్టినరోజు. ఈ బుద్ధుని పుట్టినరోజు సౌత్ కొరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది కాన్సెప్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ అబౌట్ గౌతమ్ బుద్ధుడు. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో నేపాల్లోని లుంబిని అనే ప్రాంతంలో జన్మించాడు. గౌతమ బుద్ధుని తొలి పేరు సిద్ధార్థుడు. 15 సంవత్సరాల వయసులో ఆయన యశోధర అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు రాహుల్. బుద్ధుడు తన 29వ సంవత్సరంలో కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలను నివారించడానికి సన్యాసం స్వీకరించాడు. తర్వాత కఠోర తపస్సు చేశాడు. తర్వాత 35 సంవత్సరాల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాల కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుత బీహార్లో గయా ప్రాంతంలో ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని పూర్వీకులు చెప్తారు. ఆ ప్రాంతానికి బుద్ధగయ అనే పేరైతే వచ్చింది. అలా అదేవిధంగా 45 సంవత్సరాల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని, సిద్ధాంతాలని బోధించాడు. 80 సంవత్సరాల వయసులో ఈయన మరణించాడు. మొట్టమొదటగా బుద్ధిజంని ప్రపంచంలో ఎంతమంది ఫాలో అయ్యేవాళ్ళనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కాలాన్ని 2 విధాలుగా నిర్ధారిస్తారు. ఒకటి బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు పుట్టక ముందు, అంటే క్రీస్తు పూర్వం అంటారు. ఇంకొకటి వచ్చేసి క్రీస్తు శకము, అంటే జీసస్ పుట్టిన రోజు నుంచి ఆ ఇయర్ని మనము ఏడి అంటారు. ఎన్నోడామ్ అని, ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఈ ఏడి కాలాన్ని అంతా క్రీస్తు శకం అని అంటారు. క్రీస్తు శకం స్టార్ట్ అయిన మొదటి సంవత్సరం చూసుకుంటే మన భారతదేశము మొదటి స్థానంలో ఉంది. అంటే బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య 500 సంవత్సరాల తర్వాత 2వ స్థానంలో ఉంది. 2020 సంవత్సరంలో తీసుకుంటే మన భారతదేశము 9వ స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. సౌత్ కొరియా 8వ స్థానంలో ఉంది. వీటి గురించి టోటల్ డీటెయిల్స్ నేను వీడియోలో అయితే చెప్తాను. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ప్రజెంట్ నేను పుసాన్ నేషనల్ యూనివర్సిటీకి స్టార్ట్ అవుతున్నాను. సో ఇది వచ్చి సబ్వే స్టేషన్. సో మనం క్రెడిట్ కార్డ్ తీసుకొని దాన్ని యూజ్ చేసి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు కొరియాలో. సో ఇక్కడైతే ప్రజెంట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో మనం కార్డు అట్లా స్కాన్ చేయగానే 1300 వాన్ అయితే కట్ అవుతుంది. సో మనకి ఇండియా రూపీస్ వచ్చేసి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 90 to 100 రూపీస్. నెక్స్ట్ ఇలా స్టెప్స్ నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. నేను ఈ సబ్వే ట్రైన్ గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఎన్ని లైన్స్ ఉంటాయి, ఏ ఏ ప్లేస్లకి అయితే వెళ్తాయి అనేసి. ప్రజెంట్ నేను వెళ్తున్న ట్రైన్ వచ్చేసి నోపో టు దదేపు బీచ్ వెళ్తుంది. సో ఇది లైన్ నెంబర్ 1 లైన్లో వచ్చేసి మనకి ప్రజెంట్ పుసాన్ నేషనల్ యూనివర్సిటీకి సామ్యోన్కి అయితే 9 స్టేషన్లు ఉంటాయి. మనకి టైమింగ్ 16 minutes అయితే పడుతుంది పుసాన్ టు సామ్యోన్కి. ప్రజెంట్ అయితే ఇప్పుడు సామ్యోన్ అయితే రీచ్ అయిపోయాను. ఇది అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్స్. సో ఇక్కడైతే చాలా అయితే బాగుంటుంది. మీరున్న షాపింగ్ చేయాలంటే మాత్రం ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 4లో ఎగ్జిట్ అయిపోయి లొట్టే డిపార్ట్మెంట్ ఆపోజిట్లో ఒక బస్సు ఉంటుంది, 15th నెంబరు. సో ఆ బస్సులో వెళ్తే మనము డైరెక్ట్గా లాస్ట్ పాయింట్ వచ్చేసి మనము టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఈ బస్ ట్రావెల్ టైం వచ్చేసి 15 minutes లోపే మనకి. ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో ఈ టెంపుల్ నేమ్ శామ్ గోంగ్సా టెంపుల్. 1986 సంవత్సరంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇది కొరియాలో యొక్క ప్రధాన స్రవంతి బౌద్ధ మతాల్లో ఒకటైన చోయొంటే ఆర్డర్ యొక్క ప్రతినిధి. ఈ టెంపుల్ని బీక్యాంగ్ సాంగ్ అనే మౌంటైన్ దగ్గర నిర్మించారు. ఈ టెంపుల్ విస్తీర్ణము 120,000 చదరపు మీటర్లు అయితే ఉంది. 2012లో ఈ టెంపుల్కి అంటే కొరియాలోనే అత్యంత అందమైన టెంపుల్గా అయితే కీర్తింపబడింది. ఆల్మోస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం పైకి. అంటే 100 meters కింద నుంచి. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీనికైతే ఎటువంటి ఛార్జ్ అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనకైతే ఫస్ట్ ఎంటర్ అవగానే మన బాడీని శానిటైజ్ చేస్తారు. శానిటైజ్ చేసినాక మన ఫేస్ టెంపరేచరు చెక్ చేసుకొని ఇంక అలాగే లోనికి వెళ్ళేసి
మన మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్, క్యూఆర్ కోడ్ ఉంటే క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తాము. సో తర్వాత అయితే ఇంకా మనం లోపలైతే చూద్దాం రండి. ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకుంటే మొదటగా మనకి డ్రాగన్ సింబల్ అనేది డిజైన్ చేశారు. సో డ్రాగన్ ఎందుకు పెట్టారంటే పూర్వీకులు బౌద్ధ మతము వాటి ధర్మాలను కాపాడేందుకు అండ్ టెంపుల్ని రక్షించడానికి ఈ డ్రాగన్స్ ఉపయోగించారు అనేసి ఆ పూర్వీకులు చెప్తారు. అండ్ ఆల్సో వీటితో పాటు ఇతర జంతువులు కూడా ఉన్నాయి, అవి మీకు లోపలనే చూపిస్తాను. ఈ డ్రాగన్స్ బుద్ధుల యొక్క అత్యున్నత అధికారాన్ని సూచిస్తాయనేసి పూర్వీకులు చెప్తారు. వీటితో పాటు మనకి రకరకాల జంతువులు అండ్ పక్షులు కూడా ఉన్నాయి. ఇక్కడ అరేంజ్ చేసిన పక్షులను అండ్ జంతువులను అయితే మీరు చూడండి. నేను ఇంకా ఇంట్రడక్షన్ కంప్లీట్ చేయలేదు, అది ఇప్పుడు చెప్తాను. సో మొదటగా ఎన్నో డామిని ఇయర్ అంటే క్రీస్తు పుట్టిన తర్వాత మన భారతదేశంలో బుద్ధిజంని ఫాలో అయ్యే స్థానము మొదటి స్థానంలో ఉందని చెప్పాను కదా. అప్పుడున్న సంఖ్య ఎంత అంటే 96,78,630 మంది అయితే మన బుద్ధిజంని ఫాలో అయ్యేవాళ్ళు. సో కాలం గడిచే కొద్దీ మన భారతదేశము బుద్ధిజం ఫాలో అవ్వడం తగ్గిపోయింది. చైనా వాళ్ళు అయితే అప్పుడు బుద్ధిజం ఫాలో అవ్వడం అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ కొరియా అయితే ఇంకా టాప్ 15 కంట్రీస్లో అయితే లేదు, ఎందుకంటే మీకు ఫస్ట్లో ఇచ్చిన ఆ పిక్ అయితే చూడండి. సో ఇప్పుడు 500 సంవత్సరాలు కానీ తీసుకుంటే 500 సంవత్సరాల తర్వాత తీసుకుంటే మొదటి స్థానంలో చైనా వచ్చింది. సో భారతదేశము రెండో స్థానానికి వచ్చింది. అప్పుడు మన భారతదేశపు సంఖ్య ఎంత అంటే 80,26,745 మంది. ఫస్ట్ ఏడీ అప్పుడు సౌత్ కొరియా అనేది టాప్ కంట్రీస్లో లేదు. 500 ఏడీ అప్పుడైతే సౌత్ కొరియా 11వ స్థానానికి వచ్చింది. ఇప్పుడు మనం 2020 సంవత్సరంలో గమనిస్తే చైనా మొదటి స్థానంలో ఉంది. వాళ్ళు బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య 24,30,80,340 మంది. సౌత్ కొరియా అయితే 8వ స్థానంలో అయితే ఉంది. ఇక్కడ 1,15,25,302 మంది బుద్ధిజం ఫాలో అవుతున్నారు. 9వ స్థానంలో మన భారతదేశం ఉంది. మన భారతదేశ సంఖ్య తీసుకుంటే 90,35,241 మంది ఫాలో అవుతున్నారు. ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ భారతదేశ జనాభా కాదు, బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ముడుపులు కడతామో వీళ్ళు కూడా ఇలా కాగితంలో రాసి ఈ విధంగా కడతారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి బౌద్ధ ధర్మానికి రక్షణగా కల్పించే డ్రాగన్తో పాటు ఈ జంతువులు కూడా మనకైతే ఎగ్జిబిషన్లో పెట్టారు. వాటిలో ముఖ్యమైనవి పులి, ఏనుగు, సింహము, గుర్రము. సో డ్రాగన్తో పాటు ఈ 4 కూడా ముఖ్యమైనవి. సో అందుకే వీటిని కూడా మనకి ఎగ్జిబిషన్లో ఈ విధంగా అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే ఈ బుద్ధుడు బర్త్డే గురించి మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటి సౌత్ కొరియాలో May 19 చేశారు, ఇండియాలో ఎందుకు May 26 చేస్తున్నారు? సో దీనికి డిఫరెన్స్ ఏమి అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈస్ట్ ఆసియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, చైనా, సౌత్ కొరియా, హాంకాంగ్. ఈ కంట్రీస్లో చైనా లూనార్ క్యాలెండర్ ప్రకారం అయితే May 19 ఈ బుద్ధుడు బర్త్డే జరుపుకుంటారు. సో మనకి సౌత్ ఆసియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటిలో ఇండియా, సింగపూర్, నేపాల్ లాంటి దేశాల్లో May 26 జరుపుకుంటారు. ఎందుకంటే ఇది మన హిందూ క్యాలెండర్ ప్రకారం నిర్ణయించిన డేటు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి లోటస్ అనేది అరేంజ్ చేశారు, తామర పువ్వు. ఈ తామర పువ్వును కూడా ఎందుకు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారంటే ఇది స్వచ్ఛతను సూచిస్తుంది అండ్ ప్యూరిటీ ఆఫ్ ద బాడీ. అండ్ ఆల్సో బుద్ధుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ తామర పువ్వులు కనిపించాయనేసి పూర్వీకులు చెప్తారు. దానికోసం ఈ తామర పువ్వును కూడా ఎగ్జిబిషన్లో పెట్టారు. ఇక్కడ చూసుకుంటే ఇంకొక మనకి డ్రాగన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా మనకి లాంతర్స్. సో అవి వచ్చేసి టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ 50,000 లాంతర్స్ అయితే ఉపయోగించి ఇలా డిజైన్ చేశారనేసి ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. సో ఇవైతే నైట్ లైటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో మీకు అనదర్ వీడియోలో అయితే నేను నైట్ లైటింగ్ మాత్రం మొత్తం చూపిస్తున్నాను. సో ఆ వీడియో అయితే మిస్ కాకండి. సో మీకు ఇంకా ఈ బుద్ధుడి గురించి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద అయితే కామెంట్లో మెన్షన్ చేయండి.
సో నేను వాటికి రిప్లై ఇస్తాను. నేను ఇంకా బుద్ధుడు వెబ్ సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాను. అంటే ఇంకా బుద్ధుడి పైన ఇంకా చాలా వీడియోలు అయితే తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే సౌత్ కొరియాలో ఏంటి బూసాన్ సిటీలో కానీ సౌత్ కొరియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ సిటీస్లో ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే నేను ఆల్మోస్ట్ షూట్ చేసి మీకోసం రాబోయే వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో అవైతే అందరికీ నచ్చుతాయనేసి అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కింద అయితే కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. కానీ నేను ఏదైనా మిస్టేక్గా చెప్పింటే నేను క్లారిఫై చేసుకుని మళ్ళీ మీకు తిరిగి అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ సైడ్ నుంచి చూసి ఓవరాల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నార్మల్ డేస్లో ఇంత డెకరేషన్ అయితే ఉండదు టెంపుల్కి. సో అది అప్పుడు సింపుల్గా ఉంటాయి. అవి కూడా మీకు రాబోయే వీడియోస్లో అయితే నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మే నెలలో మాత్రమే, మే 1 నుంచి ఎండింగ్ వరకు అయితే, ఎందుకంటే బర్త్డే మే నెలలో వస్తుంది కాబట్టి అప్పుడైతే చూపిస్తాను మీకు. ఇలా హాయ్, సే హాయ్, హలో. నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కమలం పువ్వులు అనేసి మనకి ఇండియాలో టెంపుల్స్ బయట అమ్ముతుంటారు కదా నార్మల్గా. అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు ప్లాస్టిక్వి తయారు చేసి కమలం పూలు అమ్ముతున్నారు. వీటి ఒక్కో ప్రైస్ వచ్చేసి 2000 నుంచి 5000 పెట్టారు. మన ఇండియా డబ్బులు తీసుకుంటే ఈ కమలం పూలు వచ్చేసి 100 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు అయితే ఉంటుంది ఈ కొరియన్ మనీ కన్వర్ట్ చేస్తే. ఈ పైన కనిపిస్తున్నాయి కదా లాంతర్లు, సో ఇవైతే నైట్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవి టోటల్ వచ్చేసి మనకి ఒక ఆర్టికల్ మెన్షన్ చేసింది ఏమంటే 50,000. సో నాకు తెలిసి మోర్ దాన్ 50,000 కన్నా ఎక్కువే ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చాలా టెంపుల్స్ విజిట్ చేశాను, కానీ బుద్ధుడు యొక్క బర్త్డే రోజు రావడం అనేది ఇదే మొదటిసారి. ఇక్కడ మీరు చూస్తున్నది జస్ట్ టెంపుల్కి ముందర పందిరిలాగా వేసిన డెకరేషన్ మాత్రమే. సో ఇంకా టెంపుల్ అనేది చాలా ఉంది. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్లో మీకు సింగిల్ డ్రాగన్ చూపించాను కదా, ఇప్పుడైతే మీకు ఇంకోటి అయితే చూపిస్తాను చూడండి. ఇది బ్లూ కలర్లో ఉంది, అది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది కదా. సో ఇవైతే నైట్ ఎఫెక్ట్కి బాగా యానిమేషన్తో బాగా ఉంటుంది ఎఫెక్ట్ అనేది. సో అది వచ్చేసి నేను తర్వాత చూపిస్తాను. సో ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి చివరి వరకు. సో ఇప్పుడైతే తర్వాత నేను పైకి వెళ్తున్నాను, అంటే బుద్ధుడు దేవుడు ఉంటాడు కదా, సో అక్కడికి వెళ్ళేసి మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుందనేసి. సో ఇక్కడ వచ్చేసి మన స్టెప్స్లో ఇలా పైకి వెళ్తే, మనము ఇలా పైకి వెళ్ళగానే అది టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర మనకి నైవేద్యం అనేది అమ్ముతున్నారు. సో మనమైతే ఇండియాలో పూలు పళ్ళు కాయలు పెడతాం కదా, సో అలాగే వీళ్ళైతే సౌత్ కొరియాలో ఇవి రైస్ అనేది మనకి అమ్ముతారు. సో వీటిని మనకి బుద్ధునికి నైవేద్యంగా అయితే పెడతారు. వీటి ప్రైస్ వచ్చేసి 300 రూపాయలు. సో అని పక్కన చూసుకుంటే మన బుద్ధుని విగ్రహాలు అనేది ఇక్కడ అమ్ముతున్నారు. సో నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే ఇంకా మన క్యాండిల్స్ కూడా ఇస్తున్నారు, ఇక్కడైతే క్యాండిల్స్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ పక్కన ధ్వజస్తంభం అనేది ఉంది. మనకి ఇండియాలో కొన్ని టెంపుల్స్లో ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. సో దీని చుట్టూ అయితే వీళ్ళు ప్రదక్షిణాలు చేస్తారు. మనం ఎలాగైతే చేతులు జోడించుకొని తిరుగుతాం కదా, సో అదేవిధంగా వీళ్ళు కూడా దీని చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేస్తారు. ఇది టోటల్గా అయితే నాకు కనపడలేదు షూట్ చేద్దామంటే. సో ఎందుకంటే పైనంతా మొత్తం డెకరేట్ చేశారు కదా. సో మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వెళ్తున్నా చూడు, ఈ రూట్లో వచ్చేసి మనం ఆ బిల్డింగ్ అంటే ఆ పక్కన దేవాలయం ఉంది కదా, దాని పైకి అయితే మనం వెళ్ళొచ్చు. సో అక్కడైతే అక్కడి నుంచి చూస్తే మనకి టెంపుల్లో కింద మన రూఫ్ అరేంజ్ చేశారు కదా, అదైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో దానికోసం అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళి మీకు మొత్తం అన్ని టెంపుల్ ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో చూడండి, సో ఇవి ఉన్నాయి కదా లాంతర్స్. సో ఆల్మోస్ట్ టెంపుల్లో అన్ని ప్లేస్లోనూ వీళ్ళైతే అరేంజ్ చేశారు.
పైనుండి అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ బుద్ధుని ఎలా పూజిస్తారంటే, మనం హిందూ ధర్మంలో పూజించినట్లయితే పూలు పళ్ళు కాయ కర్పూరం అయితే యూజ్ చేయరు. సో నార్మల్గా ఇది క్యాండిల్స్ వెలిగిస్తారు. తర్వాత వచ్చేసి నీళ్ళతో అభిషేకం చేస్తారు ఒక 3 times. సో నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇక్కడ చెప్పా కదా, రైస్ ప్యాకెట్ తీసుకొని మనకు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మోకాలు అనేది కింద పెట్టి తర్వాత శిరస్సు మనము నేల కానించి ఆ విధంగా వచ్చి వీళ్ళు నమస్కరిస్తారు. బుద్ధుడి యొక్క గర్భగుడి ఎప్పుడు విశాలంగానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది. సో ఒకటైతే ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకోటి ఎగ్జిట్ ఉంటుంది. సో మనం తీసుకొచ్చిన నైవేద్యం అంటే ఆ రైస్ ప్యాకెట్స్ అక్కడ లోపల పెట్టేస్తాం. అండ్ ఆల్సో ఉండి కూడా ఉంటుంది మనం ఏమన్నా కానుకలు వేయాలంటే. సో ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోగానే రైట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈరోజు బర్త్డే కాబట్టి బాగా అంటే చాలామంది విజిట్ చేస్తారనేసి ఒకటి ఎంట్రన్స్ ఒకటి ఎగ్జిట్ అయితే పెట్టారు. అంటే ఒక వైపు నుంచి వచ్చి ఇంకో సైడ్ నుంచి ఇట్లా మనం వెళ్ళిపోవాలి, మళ్ళీ అటు సైడ్ రాకూడదు మళ్ళీ బ్యాక్. సో ఇలా అయితే నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. సో నార్మల్గా చూపించేటప్పుడు అయితే నేను వేరే వీడియోస్లు ఇంకా తీస్తాను. సో వాటి వీడియోస్లో అయితే మీకు టెంపుల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అనేది నేను ఎగ్జాక్ట్గా అయితే చూపిస్తాను. సో ఇలా అయితే ప్రజెంట్ ఎగ్జిట్ అయిపోతున్నాను. ఇప్పుడు అక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి చూడండి, అక్కడ వచ్చేసి ఆమె కనిపిస్తుంది కదా, అవన్నీ వచ్చి వసతి గృహాలు. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే అక్కడ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఈడైతే ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ పైన స్టేజ్ లాగా ఉంది. సో ఇక్కడి నుంచి కూర్చొని మొత్తం విజిట్ చేయొచ్చు. సో చూడండి, రష్ అయితే చాలా తక్కువగానే ఉంది ప్రజెంట్, ఎందుకంటే నైట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నైట్ ఎఫెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది చూడటానికి. ఇవి ఉన్నాయి కదా పైన ఇలా కట్టారు చూడండి, ఈ ల్యాంతర్స్ అనేది, వాటి ప్రతి దాంట్లోనే మనకి ట్యూబ్ లైట్ అనేది ఉంది. సో ఇది ఓవరాల్గా స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంటుంది మన టెంపుల్ ఫ్రంట్ సైడు. అప్పుడు ఈ డెకరేషన్ లేనప్పుడు మనకైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను ఫస్ట్లో అయితే ఇక్కడ ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో ఇది చూస్తే మనకు ఓవరాల్గా టెంపుల్ వచ్చేసి కింద అనేది ఉంది. సో ఇప్పుడు అక్కడ పైన కనిపిస్తుంది కదా, సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తాను. అక్కడ వెళ్ళి కూడా అక్కడ ఏముందనేది మనం చూద్దాము. సో ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంది. సో ఇలా అయితే మనం ఇప్పుడు పైకి అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా పై పార్ట్, పైన వచ్చేసి ఇలా మొత్తం వుడ్తో అయితే దీన్ని తయారు చేస్తారు. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది కదా చూడటానికి. సో లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ప్రతి బుద్ధ టెంపుల్ మనకి ఇదే డిజైన్లో ఉంటుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ కూడా మనకి ల్యాంతర్స్ అనేది వీళ్ళు డెకరేషన్ చేశారు.
ఇవి వచ్చేసి నైట్ అయితే గోల్డ్ ఆకారంలో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఈ వీడియో లెంత్ అనేది చాలా అయింది. సో అందుకోసము నేను ఇంకో పార్ట్లో మొత్తము నైట్ ఎలా ఉంటుంది అనేది అదంతా చూపిస్తాను. సో ఆ వీడియో అయితే మీరు తప్పకుండా అయితే మాత్రం విజిట్ చేయండి. సో చూసారు కదా. సో ఇప్పుడైతే ఇక్కడ నేను లోనికి అయితే ఎంటర్ అవుతాను. లోనికి ఎంటర్ అవ్వగానే మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది చూడండి. ఇక్కడైతే మన షూలు అయితే రైట్ సైడ్లో వదిలేసి, ఇక్కడైతే లోపలికి నార్మల్ కెమెరా అయితే అలో లేదు. నేనైతే అక్కడ ఎవరో ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ లోపల అయితే బుద్ధుడు లేదు, నార్మల్గా జస్ట్ ఎంటీ రూము. ఇక్కడైతే చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు కొన్ని అయితే ఉన్నాయి. సో ఈ విధంగా వచ్చేసి చాలా మనకి రూమ్స్ అనేది పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ప్రతి రూము ఉన్నాయి కదా చిన్న చిన్నవి. సో అవన్నీ ప్రతిదీ ఒకే షేప్లో ఉన్నాయి, ఒకే ఆకారంలో అయితే ఉన్నాయి. సో అది మొత్తము గోల్డ్ మెరుస్తుంది కదా. సో ఆ విధంగా అయితే షైనింగ్ అయితే ఉంది. మనం అక్కడ వెళ్ళగానే అవి వచ్చేసి ఆటోమేటిక్ లైట్స్ ఉంటాయి కదా, సెన్సార్స్. సో వాటి వల్ల మనకి అక్కడ వెళ్ళగానే లైట్ అయితే మనకు టర్న్ ఆన్ అవుతున్నాయి. సో ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనము సినిమాల్లోనే చూస్తుంటాము. సో నాకైతే రియల్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఇదైతే చాలా బాగుంది అనేసి. నెక్స్ట్ ఇలానే మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇదే దీంట్లోనే మనకు సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్తే ఇంకా చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా చూడండి. నేను దీన్నే తర్వాత నైట్ టైంలో కూడా చేశాను అగైన్ సెకండ్ టైం మళ్ళీ. సో అది కూడా అయితే వీడియో చాలా బాగా వచ్చింది. సో దాన్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది మాత్రము చాలా బ్యూటిఫుల్గా అయితే కట్టారు. నాకైతే చాలా అద్భుతంగా అయితే అనిపించింది. సో కింద మనకి ఎన్ని షేల్స్ డివైడ్ చేసి కట్టారు. సో పైన కూడా అదే విధంగా సేమ్ మోడలు అన్నీ అలానే డిజైన్ చేశారు. ఇదైతే చాలా ఎగ్జైటింగ్గా థ్రిల్లింగ్గా అయితే అనిపించింది. అంటే లోపల ఏమీ వేడి లేదు, ఏం లేదు, చాలా చల్లగా చాలా కూల్గా అయితే ఉంది. కానీ ఇక్కడైతే ఎవరు లేరు ప్రజెంట్. అండ్ బుద్ధుడు విగ్రహం కూడా లేదు. సో ఇది టోటల్గా చూస్తే ఇలా ఉంది. మీ అందరికీ ఈ పార్ట్ అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా చూపించాలి, ఇంకా కొత్తగా మీరు టెంపుల్ సెర్చ్ చేసి చెప్పండి. సో వాటికైతే నేను వెళ్ళి విజిట్ అయితే చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను బయట వచ్చేసాను. సో బయట రాగానే ఇప్పుడు ఈ టెంపుల్ని ఓవరాల్గా చూడడానికి ఆ కార్నర్కి వెళ్తున్నాను. సో ఇక్కడ చూస్తే పైనకి చూస్తే అలా ఉంది. ఇక్కడ నుంచి చూడండి మనకు టెంపుల్ అయితే ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ బుసాన్ సిటీలో నేను విజిట్ చేసిన మొట్టమొదటి టెంపుల్ అండ్ ఆల్సో బుద్ధుని బర్త్డే కూడా నేను చూడడం ఫస్ట్ టైము. సో మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ పార్ట్ అయితే మీకు నైట్ ఈవెంట్ నేను షూట్ చేశాను, అది కూడా మిస్ కాకండి, వీకెండ్ అయితే రిలీజ్ చేస్తాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్.